సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, సుఖ ప్రసవాన్ని ప్రసాదించే ఆలయం గురించి మీకు తెలుసా? శ్రీ గర్భరక్షాంబిక సమేత శ్రీ ముల్లైవనాథర్ ఆలయం తమిళనాడులో ఉన్న ఒక అద్భుతమైన క్షేత్రం. ఈ ఆలయంలో ప్రధాన దేవత శ్రీ గర్భరక్షాంబిక అమ్మవారు మరియు శ్రీ ముల్లైవనాథర్. ఈ క్షేత్రం యొక్క పేరులోనే క్షేత్ర మహిమ అవగతమవుతుంది. గర్భరక్షాంబిక అంటే గర్భంలో ఉన్న శిశువును, ఆ గర్భం దాల్చిన తల్లిని కాపాడే అమ్మలగన్నయమ్మ, చాలా పెద్దమ్మ పార్వతీదేవియే ఇక్కడ గర్భరక్షాంబిక అమ్మగా పిలువబడుతుంది. ఇక్కడ అమ్మవారు కేవలం గర్భవతులకు మాత్రమే కాకుండా సంతానం లేని దంపతులకు కూడా సంతానాన్ని కటాక్షిస్తుంది. ఇదే క్షేత్రంలో అమ్మవారితో పాటు ఆ పరమేశ్వరుడు శ్రీ ముల్లైవనాథర్గా కొలువై ఉన్నాడు. ముల్లైవనాథర్ అంటే మల్లికార్జున స్వామి అని అర్థం. ఇక్కడ స్వామివారిని పూజిస్తే ఎటువంటి చర్మ వ్యాధులైనా నయమవుతాయని భక్తుల నమ్మకం. స్థల పురాణం ప్రకారం పూర్వం ఇక్కడ నిద్రువ అనే ఒక మహర్షి, ఆయన ధర్మపత్ని వేదికతో కలిసి ఒక ఆశ్రమంలో ఉండేవారు. వాళ్ళు ఎప్పుడూ శివుణ్ణి పూజిస్తూ విహిత కర్మాచరణ చేస్తూ ఆ దంపతులు ఇద్దరు ఆనందంగా కాలం గడిపేవారు. అయితే వారికి ఉన్న ఒకే ఒక సమస్య సంతానం లేకపోవటం. సంతానం కోసం వారిద్దరూ పార్వతీ పరమేశ్వరులను విశేషంగా ఆరాధించారు. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల వేదిక ఒక శుభముహూర్తాన గర్భం దాల్చింది. కొద్ది రోజులలో ప్రసవం జరగాల్సి ఉండగా నిద్రో మహర్షి బయటికి వెళ్లిన సమయంలో ఒకరోజు ఊర్ధ్వపాదుడు అనే మహర్షి ఆశ్రమానికి వచ్చారు. అప్పటికే ఇంటి పనులతో అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్న వేదిక ఆయన వచ్చిన సంగతి గమనించక మహర్షికి అతిథి మర్యాదలు చెయ్యలేదు. దాంతో ఆగ్రహించిన ఊర్ధ్వపాదుడు ఆమె గర్భిణి అని తెలియక శపిస్తాడు. ఆ శాపంతో వేదిక ఒక వింత వ్యాధితో బాధపడడం మొదలవుతుంది. తత్ఫలితంగా ఆమె శరీరంలోని భాగాలే కాకుండా గర్భంలో ఉన్న శిశువును కూడా తినేయడం మొదలవుతుంది. వెంటనే ఆమె ఎంతో ఆర్తితో బాధపడుతూ సర్వమంగళ స్వరూపమైన ఆ పార్వతీమాతను ప్రార్థిస్తుంది. ఆ అవ్యాజ కరుణామూర్తి అయిన అమ్మవారు వెంటనే ప్రత్యక్షమయ్యి ఆ గర్భస్థ పిండమును ఒక పవిత్రమైన కుండలో ఉంచి రక్షిస్తుంది. ఈ విధంగా రక్షించబడిన శిశువు ఆ కుండలో పెరిగి అందమైన పిల్లవాడుగా రూపాంతరం చెందుతాడు. ఆ బాలుడికి నైద్రువన్ అని పేరు పెడతారు. అప్పుడు జన్మించిన ఆ శిశువుకు కామధేను పాలిచ్చి ఆకలి తీరుస్తుంది. ఈలోగా ఆశ్రమం చేరుకున్న నిద్రువ మహర్షి విషయం తెలుసుకొని ఎంతో సంతోషించి శివ పార్వతులను ఇక్కడే ఉండి రాబోయే తరాలలో కూడా మిమ్మల్ని ఆశ్రయించే వారికి గర్భరక్ష కలగజేయమని ప్రార్థిస్తారు. నిద్రువ మహర్షి చేసిన ప్రార్థనకి సంతసించిన అమ్మవారు అయ్యవారు ఈ క్షేత్రంలోనే గర్భరక్షాంబిక ముల్లైవనాథర్గా కొలువై ఉన్నారు. ఇప్పటికీ అమ్మ అనుగ్రహంతో ఈ క్షేత్రంలో దర్శించిన గర్భిణీ స్త్రీలకు ఎంతో చక్కగా ప్రసవం జరిగి సత్సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. అలాగే ఇక్కడ కొలువై ముల్లైవనాథర్గా ఉన్న మల్లికార్జునుడు స్వయంభూగా వెలిసిన స్వామి. ఇక్కడ శివలింగం పుట్టమన్నుతో చేసింది. అందువల్ల ఇక్కడ స్వామికి జలంతో అభిషేకం చెయ్యరు, కేవలం మల్లె నూనెతోనే అభిషేకం చేస్తారు. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉంది. ప్రతి ఏటా తమిళ ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు శివలింగం మీద చంద్రకిరణాలు నేరుగా పడతాయి. అది ఒక అద్భుతమైన దృశ్యం. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని పాపనాశనం తాలూకాలో ఈ గర్భరక్షాంబిక దేవాలయం ఉంది. ఈ క్షేత్రం గల ఊరిని అక్కడ తిరుక్కరుగా ఊరుగా పిలుస్తారు. పుణ్యక్షేత్రాల్లో ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క మన సమస్యకి ప్రసిద్ధి చెందాయి. అలాంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటి గర్భరక్షాంబిక ఆలయం. ఇక్కడ అమ్మవారు స్త్రీలలో గర్భ సంబంధిత లోపాలను తొలగించి సంతాన ప్రాప్తిని కటాక్షించు తల్లిగా వెలిసింది. ఈ క్షేత్రంలో అమ్మవారిని సేవిస్తే ఎన్నో ఏళ్లగా పిల్లలు లేని వారు కూడా గర్భం దాల్చడం జరుగుతుంది. గర్భం దాల్చిన వాళ్ళకి చక్కని ప్రసవం అవుతుంది. పెళ్లి కాని ఆడపిల్లలు ఇక్కడ అమ్మని ప్రార్థిస్తే వెంటనే మంచి వ్యక్తితో వివాహం జరిగి సత్సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. ఈ క్షేత్ర పరిసర ప్రాంతాల్లో నివసించే వారికి కానీ సంతానం లేకపోవటం కానీ గర్భస్రావాలు వంటి సమస్యలు కానీ లేవు. ఈ క్షేత్ర దర్శనానికి స్థానికులే కాదు, ఇతర రాష్ట్రాల నుండి దేశ విదేశాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారు సుమారు 7 అడుగుల ఎత్తులో ఉండి కంచి పట్టు చీర ధరించి సర్వాలంకర భూషితయ్యై మెరిసిపోతూ ఉంటుంది. అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ కోరిన వారికి కొంగు బంగారమై సంతాన ప్రాప్తిని అనుగ్రహించడానికి అభయమిస్తున్నట్లుగా ఇక్కడ అమ్మవారి స్వరూపం కనపడుతుంది. ఇక్కడ కర్పాగా వినాయకర్,
మరియు నందీశ్వరుడు కూడా స్వయంగా వెలిశారు. ఈ ఆలయంలోనే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి సన్నిధి కూడా ఉంది. మీరెప్పుడైనా తమిళనాడు వెళ్తే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తులకు అమ్మవారు కేవలం విగ్రహ రూపంలోనే కాదు, అంతటా నిండి నిమిడీకృతమై ఉన్న అమ్మవారు సంతానం కటాక్షించడానికి సాకార రూపం దాల్చి భక్తులను అనుగ్రహిస్తుంది. ఇక్కడ ఉన్న గర్భరక్షాంబిక అమ్మవారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఎంతో భక్తితో సంతాన ప్రాప్తికి అమ్మవారిని నమ్మి వస్తారు. ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ ఈ క్షేత్రంలో అమ్మవారిని దర్శిస్తే చాలు, వారికి కూడా ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. భగవంతుడు అన్ని చోట్ల సర్వవ్యాప్తి అయి ఉన్న కొన్ని ప్రదేశాల్లో కొన్ని రూపాల్లో విశేషించి ఆ భగవంతుని అనుగ్రహం తొందరగా కలుగుతుంది. వీటినే పుణ్యక్షేత్రాలు అంటారు. ఇలాంటివి ఎన్నో దివ్యమైన పుణ్యక్షేత్రాలు గల భూమి మన భారతదేశం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక పురాణ గాథతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.